ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న 108, 104 అంబులెన్స్ వ్యవస్థపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని అత్తిలి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దాసం ప్రసాద్ విమర్శించారు. శిథిలావస్థకు చేరిన అంబులెన్స్ ఫోటోలను చూపిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలిస్తున్న 108 అంబులెన్స్ వాహనాలను ఆయన పరిశీలించారు. ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలండి. తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని 70,000 పైచిలకు మెజార్టీని అందించిన ప్రజలకి మేము చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పవలసిన బాధ్యత మాకుంది. అలాగే గతంలో సాక్షి ఛానల్ ద్వారా అంబులెన్స్లన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని, సకాలంలో స్పందించట్లేదని ప్రచారించడం జరిగింది. అవన్నీ కూడా నిజమో కాదని తెలుసుకోవడానికి ఇవాళ మేము సందర్శించడం జరిగింది. అలాగే రోజు కూడా వారానికి ఒకసారి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అంబులెన్స్లు మీరు చూశారు, మీడియా ప్రతినిధులు కూడా తీసుకున్నారు. ఎవరికైనా పేషెంటు ఆపదలో ఉన్నాడంటే సకాలంలో స్పందించి వెంటనే వాళ్ళు సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా మేము దాన్ని వచ్చి పరిశీలించాం. అందరూ కూడా పేషెంట్లని బాగానే ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని జగన్ ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ అబద్ధాలు ప్రచురించడం చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఈ యొక్క అంబులెన్స్కి ట్రాకింగ్లు నిర్వహించడం జరిగింది. అంటే పేషెంటు ఫోన్ చేసిన కాలం నుంచి తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసే వరకు కూడా ఆ యొక్క బాధ్యత తీసుకుని వాళ్ళు ఎక్కడ దాకా ఎంత టైంలో దీన్ని రీచ్ అవుతున్నారు, ఎంత బాధ్యతగా చేస్తున్నారు అన్నది అంతా కూడా గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే అంబులెన్స్లో మెడికల్ ఉత్పత్తి కూడా బాగా ఇదివరకు మీద కూడా చాలా బాగా అన్ని ఫెసిలిటీస్ పెట్టడం కూడా జరిగింది. సార్ జగన్ గారు, మీకు విషయం చెప్తున్నాం, గతంలో మీరు ఏ సంబంధం లేని, అంటే ఎక్స్పీరియన్స్ లేని ఒక గవర్నమెంట్ అరవిందో కంపెనీకి మీరు ఇది ఎందుకు కట్టబెట్టారు? అసలు దీనికి ఏ విధానం కూడా వారికి తెలియదు. అలాగే మీరు ఈ ఫోర్స్ కంపెనీకి దూరం చేసి ఈ యొక్క ఒరిజినల్గా ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ చేసేదాన్ని ఫోర్స్ కంపెనీకి మీరు దూరం చేసి ప్రజల ఒక ఈ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థనంతా కూడా తప్పుదారి పట్టించడానికి మీరు అరవిందో కంపెనీకి ఇవ్వడం జరిగింది. వచ్చిన 1.5 సంవత్సరాల్లో దీన్ని గాడిని పెట్టి చక్కగా రోగులందరికీ కూడా సకాలంలో అంబులెన్స్ 104, 108లు సకాలంలో పనిచేసేటట్టు తగిన చర్య తీసుకున్నారు. పనికిరాని అంబులెన్స్ మరమ్మతులు చేయించి అలాగే కొత్త వాటిని కూడా పునఃప్రారంభించి ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే ఈ తణుకు నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని సేవలు కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాలు వచ్చిన క్షణం నుంచి తిరిగి రోగి వెళ్ళే క్షణం వరకు కూడా బాధ్యత తీసుకుని సిబ్బంది కూడా సకాలంలో పనిచేయడం జరుగుతుంది. వ్యవస్థని తప్పుదారి పట్టించడానికి సాక్షి ఛానల్లో రకరకాలుగా దీన్ని ప్రచారణ జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.